నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ అసెంబ్లీ యోజన కాంగ్రెస్ నాయకుల నిరసన పెట్రోల్ ధరలు పెంచి పేదలపై భారం మోపడం సరికాదని హితవు సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భారత్ చైనా ఘర్షణపై కేంద్రం వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ జగిత్యాల జిల్లాలో మండల స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉపాధి హామీకి అనుసంధానంతో చేయబోయే పనులపై అవగాహన అధికారులతో ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సమావేశం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు పాల్వంచ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్ఓ సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలి అధికారులకు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ ఆలీ ఆదేశాలు ఇక వివరాల్లోకి వెళ్తే పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ రేట్లకు నిరసనగా కరీంనగర్ అసెంబ్లీ యోజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు లాక్డౌన్ కారణంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సమయంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి మరింత భారం మోపడం సరికాదన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించి పేద ప్రజలకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు ఆర్థికంగా అన్ని రకాలుగా చిక్కుపోయినటువంటి పరిస్థితులలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద ఇంకా భారం వేస్తూ మరి ఈరోజు 15 రోజులుగా పెట్రోల్ మీద 10 రూపాయలు దాదాపు డీజిల్ మీద 10 రూపాయలు పెంచి నిత్యావసర వస్తున్నటువంటి పెట్రోల్ డీజిల్ మీద మరి భారం వేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది యోజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి అసెంబ్లీ యోజన కాంగ్రెస్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రజలను నట్టివిరిచే విధంగా మరి కరోనా వైరస్ బాధితుల్లో మా ప్రజలు బాధపడుతూ ఉంటే ఆదుకోవాల్సింది పోయి మరి ఉల్టా ప్రజల మీద భారం వేసేటువంటి పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉన్నది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను నట్టివిరిచే విధంగా ఈరోజు కరెంటు బిల్లులు పెంచి ఉన్నదానికంటే 3 అంతలు పెంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు నట్టివిరిచే కార్యక్రమం చేస్తూ ఉన్నది దీనికి నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున మన దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు కరీంనగర్లో కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరి మట్టి ప్రగల్భాలు వదలకుండా ప్రజలను ఆదుకునే కార్యక్రమంలో కరోనా వైరస్ మరి ఈరోజు మరి దీనికి నిరసనగా ఈ 2 వీలర్ వెహికల్స్ను రిక్షాల వేసి గుంజుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మరి పరిస్థితులు కూడా అట్లే ఉన్నాయి ఇది ప్రజలకు తెలవాలని ప్రభుత్వాన్ని కళ్ళు తెరవాలని చెప్పి అది మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రిక్షాలో మరి వాహనాలను వేసుకొని తిరిగే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది ప్రజలకు ఈ భారాన్ని మరి మోపినటువంటి బీజేపీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం భారత్ చైనా ఘర్షణపై కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ వాస్తవాలను తెలియజేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారత్ చైనా ఘర్షణలో అమరుడైన సంతోష్ బాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు ప్రధాని మోదీ ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశం గందరగోళంగా ఉందని అన్నారు భారతదేశ భూభాగాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదని మన దేశంలోకి ఎవరూ చొరబడలేదని స్పష్టంగా ప్రకటించారని ఎవరు చొరబడనప్పుడు ఘర్షణ ఎందుకు జరిగిందని ప్రశ్నించారు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సరిహద్దుల్లో సమస్యల్లో చర్చల ద్వారా తక్షణమే పరిష్కరించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇండియా చైనా సరిహద్దు ఘర్షణలో చనిపోయినటువంటి కర్నల్ సంతోష్ బాబు మృతికి సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున జోహార్లు తెలియజేస్తున్నాం వారి కుటుంబాన్ని ఇప్పుడే కలిసి సంతాప సానుభూతులు తెలియజేశాం ఆయన భార్య చాలా ధైర్యంగా ఉంది దేశభక్తిపూర్వకంగా మాట్లాడుతోంది అది మన సైనికుల వీర జవాన్ల యొక్క వారసత్వాన్ని ప్రేమిస్తోంది తల్లిదండ్రులు పెద్ద వయసు ఉన్నప్పటికీ ఈ రకమైనటువంటి కష్టాన్ని ఓర్చుకోవాల్సి వస్తుంది ఈ సమస్యపైన భారత ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశంలో చేసిన ప్రకటన చాలా గందరగోళంగా ఉంది ఆయన చెప్పిన ప్రకారం భారతదేశంలో ఒక అంగుళం కూడా ఎవరు ఆక్రమించలేదు మా దేశంలోకి ఏ సైన్యము చొరబడలేదు అని చెప్పి స్పష్టంగా ప్రకటించారు కానీ ఎవరు చొరబడనప్పుడు ఒక అంగుళం కూడా ఆక్రమించినప్పుడు ఘర్షణ ఎందుకు జరిగింది 20 మంది ఎందుకు చనిపోవాల్సి వచ్చిందనే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజలందరూ ఎంతో ఉద్వేగంతో
ఉన్న సమయంలో ప్రజలందరికీ నిజాయితీగా వాస్తవాలు చెప్పడం ద్వారానే మన ఉద్దేశాలు నెరవేరుతాయి. అలా కాకుండా రాజకీయ అవసరాల కోసం రకరకాల రూమర్స్ వ్యాప్తి అవకాశం ఇస్తూ నరభగర్భమైనటువంటి ప్రకటనలు చేయడం ప్రధానమంత్రి స్థాయికి తగదు. కాబట్టి ఇప్పటికైనా ప్రధానమంత్రి ప్రజలందరికీ వాస్తవాలు తెలియజేయాలని మా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీర సైనికుల జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నాచుపల్లిలో 6వ విడత హరితహారంపై కోడిమ్యాల, మ్యాలాల 2 మండలాల స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇరిగేషన్, R&B, SRSP, ఫ్లడ్ ఫ్లో శాఖల అధికారులు ఉపాధి హామీకి అనుసంధానంతో చేయబోయే పనులపై అవగాహన కల్పించారు. అనంతరం బృందావనం రిసార్ట్లో ఫారెస్ట్ శాఖ అధికారులు మొక్కలు నాటే విధానాన్ని ప్రజాప్రతినిధులకు, అధికారులకు వివరించారు. ఆగస్టు దాకా ఆకాశంగా చూస్తారు. 6 ఏళ్ల కింద, 5 ఏళ్ల కింద, 4 ఏళ్ల కింద వరకు కూడా ఆగస్టు దాకా ఆకాశం వైపు చూసేవారు. ఒక్క చినుకు పడకపోయేది. పాటలు కూడా వాడేది. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవమ్మ. మరి ఇవాళ ఇప్పటికే సుమారుగా ఒక 10-15 వర్షాలు మంచిగా పడి కేసీఆర్ గారు చెప్పినట్టుగా, వారు పిలిపించినట్టుగా మంచిగా దుక్కులు దున్నేది, పత్తులు నాటేది, కందులు విత్తనాలు వేసేది. ఇలా మొలకలు ఎంత మొలకలు కూడా జూన్ 22 వరకే ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరిగింది. ఎందుకు జరిగింది? 6 నెలల కింద దాకా ఇది ఎందుకు లేకుండే, ఇప్పుడు ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది, ఒకసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి 60 ఏళ్లలో అనేక ప్రభుత్వాలు పరిపాలన చేసినాయి. ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పల్లెల్లో వరిసే, గోదావరి తలాపున పారుతుంది, ఇట్లా అనేక పాటలు పాడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం 22 తారీఖు నాడు మనం ఈ సమావేశం పెట్టుకుంటే 25 నాడు కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితహారం అనేటువంటి ప్రోగ్రాం చాలా గొప్పగా ఒక సంతోషంతో సంబరంతో ప్రారంభించుకోబోతున్నాం. ఇది 6వ విడత. ఫలితాలు ఈ 6 ఏళ్లలో ఎంత అద్భుతంగా వచ్చినాయి, ఎంత అద్భుతంగా మనం అనుభవిస్తున్నాం. దానికి కారణాలు ఏంటి అంటే, నంబర్ 1, ఒక లక్ష్యం ఉంటే, ఒక సంకల్పం ఉంటే. సంగారెడ్డి జిల్లా ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్, కమిషనర్, ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, MRO, MPDఓలతో సమావేశం ఏర్పాటు చేశారు. జోగిపేట పట్టణంలో కరోనా పాజిటివ్ నమోదు కావడంతో మున్సిపల్ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు వచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. షాపుల ముందు ఖచ్చితంగా సామాజిక దూరం పాటించేలా చూడాలని తెలిపారు. ప్రభుత్వ సూచనలు పాటించని షాపులపై తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కిరణ్ కుమార్ ఇన్వెస్టిగేషన్స్ అయిపోయాయి డాక్టర్కి. అమరేందర్ ఈరోజు హాస్పిటల్లో ఉన్నారంట. హాఫ్ అన్ అవర్ బ్యాక్ కూడా మాట్లాడారు. ఈరోజు తన ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి. మన ప్రైమరీ కాంటాక్ట్ ఇంకొకరు మిస్ అయింది అనిత, ఏమే తను సంఘటనలో ఉంది. తనని షిఫ్ట్ చేసుకోవాలి, మనం శాంపుల్స్ కోసం తనని షిఫ్ట్ చేసుకోవాలి ఈరోజు. ఇంకా వాచ్మెన్ విట్టలే, అటు సంగీత ఫార్మసిస్ట్ అక్కడ డ్రగ్స్ ఇచ్చారు. వీళ్ళిద్దరికి ప్రైమరీ కాంటాక్ట్స్ లో పెట్టుకున్నాము. కాకపోతే విట్టల్ వచ్చి వీళ్ళిద్దరు మెదక్ డిస్ట్రిక్ట్ లో ఉన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాలో కళ్యాణలక్ష్మి పథకం మంజూరు చేయడం కోసం 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా వీఆర్ఓ గుగులోతు పద్మను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కిన్నెరసాని గ్రామానికి చెందిన గుమ్మడి నాగమణి తన మేనకోడలు కళ్యాణలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరు చేయాలంటే తనకు 10,000 లంచం ఇవ్వాలని వీఆర్ఓ డిమాండ్ చేసింది. దీంతో దిక్కుతోచిన ఆ పేద కుటుంబం ఏసీబీని ఆశ్రయించగా రంగంలోకి దిగిన అధికారులు 7,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ షారుఖ్ అన్నారు. బైన్సా పట్టణంలోని ఎన్ఆర్ గార్డెన్లో వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్తో పాటు మూథోల్ ఎమ్మెల్యే విఠలరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రజలను సీజనల్ వ్యాధులపై అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీర్ఘకాలిక రోగులకు ప్రత్యేక చికిత్సలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజు, డిఎంఆర్డీహెచ్ఓ వసంతరావు, డిప్యూటీ డిఎంఆర్డీహెచ్ఓ కార్తిక్, సూపరింటెండెంట్ కాశీనాథ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పోస్ట్మార్టం కానీ అంబులెన్స్ కానీ డాక్టర్స్ కానీ మహిళలు ఇప్పటికే సిఎస్సి నుంచి బయట విధాన పరిషత్కు మార్పు చేయాలని చెప్పి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఫైనాన్స్ అప్రూవల్ అయిపోయింది. తప్పకుండా మీ తరఫున అవసరం అని చెప్పి మెడికల్ ప్రిన్సిపల్ గారికి రాష్ట్ర బాగుంటుందని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా పిఎస్సి సెంటర్లలో వసతులు ఇంకా పెంచాలని చెప్పేసి మనం చేస్తున్నాం. కొన్ని సంస్థలు ఉన్నాయి, అక్కడ కూడా నిరాదేశం చేసాం. మూతపడి సంస్థలు కొన్ని ఉన్నాయి. మరి మాధవ్ లాంటి మాధవ్ లాంటి అటువంటి సెంటర్లో ఫెసిలిటీస్ అన్ని కూడా చేయాలని చెప్పి కోరుతూ మరి ఈ విషయంపై తమకి మరి వేరే వేరే మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని రిప్రజెంటేషన్ ఇప్పుడు కళ్యాణలక్ష్మి కార్యక్రమాలు కానీ స్కీమ్స్ వచ్చినాయి. మనం సీఎం గారు ఇస్తున్నారు. లేకుంటే గతంలో 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు, 3,00,000 రూపాయలు అప్పు తీసుకొని మళ్ళీ పెళ్లి చేసేవారు. పెళ్లి తీసుకొని కొత్త ఇంటికి అమ్మాయి వెళ్ళిన వెంటనే ఒక 6 months ఒక సంవత్సరానికి మళ్ళీ డెలివరీ అనేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. ఆ సిచ్యువేషన్లో మళ్ళీ ఆ తల్లి వెంటనే డెలివరీ అంటే మళ్ళీ ఒక 20,000 నుంచి 50,000 వరకు మళ్ళీ పోతారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లెపల్లి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. అనంతరం క్యాంపు స్కూల్ ఆవరణలో చెట్లను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు అప్పయ్య, దొంతగాని రాములు, కోటిరెడ్డి, ఉమామహేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రులుగా ఉంది. అట్లా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రభుత్వం నడుస్తున్న రోజుల్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆ ప్రభుత్వం నుంచి బయటకు ఎందుకు వచ్చిందంటే పాకిస్తాన్ భారత్ విడిపోయింది. కరీంనగర్ జిల్లా ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో నగర మేయర్ వై సునీల్రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా టెస్టుల నిర్వహణపై బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో పలువురు టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రోజు కూడా ప్రజలకు ధైర్యం కల్పించే మాటలు కానీ ప్రజలకు సహాయం చేసే కార్యక్రమాలు కానీ చేపట్టకుండా నేను 50 లక్షలు కోవిడ్ నివారణ చర్యకు ఇచ్చినా బండి సంజయ్ గారు ప్రకటించింది. నేను చెప్తున్నా, సవాల్ చేస్తా ఉన్నా. ఎక్కడో 50 లక్షలు మరి కరీంనగర్ జిల్లాకి ఇచ్చినా అన్నారు, కరీంనగర్ పార్లమెంట్కి ఇచ్చినారు 50 లక్షలు అయిపోయి ఎక్కడ మరి 50 లక్షలు ఇచ్చిన ప్రొసీడింగ్ కనవడం లేదు, ఎక్కడ విదేశం కనవడం లేదు. మరి ఇస్తే మేము స్వాగతిస్తాం, 100% స్వాగతిస్తాం ఒకవేళ వారు ఇస్తే. ఇవన్నీ రాజకీయాలు ఈ సమయంలో చేసే కార్యక్రమాలు కావు. టీఆర్ఎస్ పార్టీ ఒకటే ఎజెండాగా పనిచేస్తా ఉన్నాయి గత 4 మాసాలుగా. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ గారి సారథ్యంలో, బోయినపల్లి వినోద్ కుమార్ గారి సారథ్యంలో ప్రతి కార్యక్రమం తీసుకున్నాం ప్రజలను కాపాడడానికి, ప్రతి కార్యక్రమం తీసుకోవడానికి, ప్రజలను ఆదుకోవడానికి.
మా కార్పొరేటర్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా 40-50 రోజులు ప్రతి ఒక్కరు శ్రమించి ప్రతి డివిజన్లో కూడా వారి డివిజన్లలో కార్పొరేటర్స్ కానీ టీఆర్ఎస్ శ్రేణులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. ఇంకా కూడా చాలా అవసరం ఉంది. ఇంకా కూడా మేము అదే కార్యక్రమంలో ఉన్నాం. ఆరోగ్య కేంద్రాల వాళ్ళ ధర్నాను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. బీజేపీ రాజకీయ నాయకులు ఈ రాజకీయాలు ప్రజల ప్రాణాలతోటి వైద్యుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా కార్యక్రమాలు చేపట్టడం కానీ వైద్య సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీసే కార్యక్రమాలు చేపట్టడం కానీ మంచిది కాదు. ఆపద సమయంలో అందరూ కలిసి ప్రజలను రక్షించే కార్యక్రమాలు చేపట్టాలి తప్పితే ఇలాంటి రాజకీయాలు చేస్తే ప్రజలు తగిన రీతిలో పొరపాటు చెప్పడం జరుగుతుంది. వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం సిద్దాపూర్లో సర్పంచ్ జనగాం ధనలక్ష్మి కిరణ్ చేతుల మీదుగా డొకాస్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 25 కుటుంబాలకు డొకాస్ వ్యవస్థాపకులు సుధాకర్ నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా మై చాయిస్ డైరెక్టర్ సుధాకర్ మాట్లాడుతూ నిరుపేదలకు లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి నిత్యావసర సరుకుల సరఫరా చేస్తున్నామని, పేదలకు ఇలా సాయం అందించడం గర్వంగా ఉందని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్, డార్కస్ స్వచ్ఛంద సంస్థ సెక్రటరీగా, అలాగే మై చాయిస్ ఫౌండేషన్ సహాయ సహకారాలతో డార్కస్ ఆధ్వర్యంలో ఈ యొక్క సిద్దాపురం గ్రామంలో కరోనా మహమ్మారి మూలంగా పేదలైనటువంటి వారికి ఒక 20 మందికి వారికి రేషన్స్ ఇవ్వడం జరిగినది, గ్రోసరీస్ ఇవ్వడం జరిగింది. అలాగే బియ్యము, ఉల్లిపాయలు, నూనె, కందిపప్పు, ఇంకా ఇతరత్ర అన్ని ఇవ్వడం జరిగినది. అలాగే వారు కరోనా మహమ్మారిలో వీళ్ళకి కొన్ని మాస్కులు కొరత కూడా ఉండటంతో మాస్కులు కూడా మేము ఫ్రీగా ఇవ్వడం అనేది జరిగింది. మా మైసెస్ ఫౌండేషన్ ముఖ్యంగా చేసే పని ఏంటంటే బాలికల మీద అత్యాచారాలు మరియు అక్రమ రవాణా మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అలా 18 సంవత్సరాలు ఆడపిల్లలకి పెళ్లి చేస్తున్నా, స్కానింగ్లో ఆడపిల్లందరినీ అబార్షన్ చేపిస్తున్నా, ఎవరైనా ప్రేమించి మోసం చేసి తీసుకెళ్ళి అమ్మేయడం కానీ, అలాగే ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి తీసుకెళ్ళి అమ్మేయడం, అక్రమంగా అమ్మాయిని తరలించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఇచ్చాము. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కనుక వీళ్ళు ఫోన్ చేసినట్లయితే తప్పక 24 గంటల్లో వారికి సహాయం అందుతుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు పనిచేస్తుంది. 24 గంటల్లో ఏ సమయంలోనైనా వీరు ఫోన్ చేసినట్లయితే వారికి తక్షణమే మా సంస్థ తరఫున వారికి ఫ్రీగా సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రోజుల్లో ఆడపిల్లల మీద బాగా అత్యాచారాలు పెరిగిపోయినాయి, బాలికల మీద మరియు అమ్మాయిల మీద. ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ యొక్క అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే వారిలో అవగాహన అనేది ఏర్పాటు చేస్తున్నాం, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి స్త్రీలను గౌరవించాలి. ఏంటి, మన ఇంట్లో మన అమ్మని, అక్కని, చెల్లెని మనం ఎంత గౌరవిస్తామో ఇతర ఆడపిల్లలను కూడా అదే విధంగా గౌరవించినట్లయితే సమాజం అంతా కూడా బాగుంటుంది అనేటువంటి ఒక మంచి సమాచారాన్ని అందరికీ అందజేయడం అనేది జరుగుతుంది. మా అందులో భాగంగానే యొక్క సిద్దాపురం గ్రామంలో ఇంతకుముందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు చాలామంది మహిళలు ఈ యొక్క నెంబర్ని ఉపయోగించుకొని వారికి ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి మా సంస్థ తరఫున సహాయం పొందారు. అందులో భాగంగానే ఈ కరోనా మహమ్మారి మూలంగా పేదలైనటువంటి వారికి ఉచితంగా ఇవి ఇక్కడ సప్లై చేయడానికి ఈ గ్రామాన్ని ఎన్నుకొని ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చంతల్ గ్రామంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లిన మాజీ సర్పంచ్ రాజశేఖర్ ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించారు. ఊరి నుండి తిరిగి వచ్చిన రాజశేఖర్ రెడ్డి తాళం పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారు. మా ముచ్చంతల్ గ్రామంలో మాజీ సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి గారి వాళ్ళ ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది. అది అందరూ కూడా పొద్దున ఉదయం ఇంట్లో పనిచేసేటువంటి ఆయమ్మ ఆర్ తేజస్విని భర్త మాధవరావు వాళ్ళు ఇంటికి వచ్చేసి వాకిలు ఉడవడానికి వస్తే గేటు యొక్క తాళం అట్లాగే ఉంది. లోపల ఆ తాళం తీసి లోపల రాగానే ఇంటి డోర్లు అయినటువంటి మెయిన్ డోర్లు తాళాలు పగులుకొట్టడం జరిగింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఉన్నటువంటి డోర్లు అన్నిటి కూడా తాళాలు పగులుకొట్టేసి ఆ రూమ్లలో ఉన్నటువంటి అల్మార్లను కూడా మొత్తం కూడా బీభత్సంగా పగలగొట్టడం జరిగింది. అంటే సుమారుగా ఈ యొక్క డోర్లను పగలగొట్టడం జరిగింది. అందులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా ఎవరైతే రాత్రి ఈ ఇంటికి వచ్చేసి దొంగతనంగా పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతారో వాటిని తీసుకోవడం అనేటువంటిది మేము భావిస్తున్నాం. కాబట్టి దీని నిమిత్తం పిఎస్ వాళ్ళు కూడా శంషాబాద్ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంతమంది ఉండొచ్చు దొంగలు? సుమారుగా మాకు ఎవరో ఒకరితోనైతే ఈ పని కాదు కాబట్టి
ఎంతమంది ఉందో తెలియదండి. కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ తర్వాత ఆటోలకు అనుమతులు ఇచ్చినప్పటికీ ఆటోలో ఇంటి అద్దె కట్టలేక ఇబ్బంది పడుతున్నామని అన్నారు. ఆటోలో కేవలం 2 మాత్రమే ఎక్కించుకోవాలన్న ఆదేశాలతో పూర్తిగా జీవన విధానం కరువు కుంపటిగా మారిందని వాపోయారు. ప్రభుత్వం దీనిపై స్పందించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరుతున్నారు. नमस्ते केसीआर साहब, मैं एक ऑटो ड्राइवर हूँ मेहदीपट्टनम का। ये मैं परसों फाइनेंस बनने गया तो मेरे को फाइनेंस के लिए बहुत टॉर्चर कर फाइनेंस के लिए बहुत टॉर्चर करे। मेरे को फ़ोन के ऊपर फ़ोन करके मेरे को फुल इतना टॉर्चर करे। लॉकडाउन का भी EMI मेरे को बनो तो बनो बोल के बहुत टॉर्चर कर रहे। ये पद्मशाली फाइनेंसर है, मेरे को 2 दिन ये लास्ट में EMI बनो बोल के बोल रहे, लेकिन लास्ट में EMI का पैसा मेरे को 19,250 रुपीज़ मेरे को बतला रहे और प्लस EMI अलग से बतला रहे। अब हम क्या कमाएंगे, क्या करेंगे साहब? हम एक गरीब आदमी है, घर का रेंट बनना या ऑटो का वो करना, ऑटो का किस्त बनना, हमारे को खाने पीने को पैसा नहीं निकल रहा। 2 पैसेंजर को बैठा तो हमारे को कुछ पैसा नहीं निकल रहा हमारे को। तो घर वालों को रेंट हाउस वालों को कैसा संभालना, ये ऑटो फाइनेंसरों को कैसा संभालना, हमारे को कुछ समझ नहीं आ रहा था। बहुत दिमाग ख़राब कर दे रहे ये लोग हमारे को। हम पैसे बनने गए तो हमारे को इंटरेस्ट में काट ले रहे हमारे को। సూర్యాపేట మండలం కేసారం గ్రామానికి చెందిన పెద్ది వీరయ్య గౌడ్ అనే గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ అమరగాని కృష్ణయ్య అమెరికాలో ఉన్న కౌంటిన్యా అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సభ్యులకు సమాచారం ఇచ్చి పేద కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన అసోసియేషన్ సభ్యులు తక్షణ సాయంగా 20,000 రూపాయలు అందించారు. 20,000 చెక్కును పెద్ది వీరయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. 14/6/2020 నాడు కేసారం గ్రామానికి చెందిన పెద్ది వీరయ్య గారు గీత కార్మికుడు కళ్ళు తీస్తూ తాడిచిపెట్టుపై నుండి కిందపడి మరణించినారు. ఈ విషయం తెలిసి అమెరికాలో ఉన్న నా మిత్రులు కౌండిన్యా అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. వారు స్పందించి ఈరోజు తక్షణ సాయంగా ఆ కుటుంబాన్ని తమ వంతుగా ఆదుకోవాలనే ఒక మంచి మనసుతోటి ఈరోజు 20,000 రూపాయలని పంపించడం జరిగింది. వారి తరపున నేను, మా మిత్రులు రాంబాబు, మహేష్, శంకర్, సురేష్ గారు కలిసి ఈరోజు కేసారం గ్రామంలో అటు చెక్కును అందజేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం. ఈ 45 రోజుల్లో సుమారుగా 10 మంది గీత కార్మికులు తాటి చెట్టు మించి పడి మరణించడం జరిగింది. ఇందులో 7 మందికి కౌండిన్యా అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వాళ్ళు 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఇందుకు మిగతా వారు కూడా కొంచెం స్పందించి ఆ తాహతు ఉన్నవారు గౌడ మిత్రులు కావచ్చు, ఇతర మిత్రులు కావచ్చు, కొంచెం సామాజిక బాధ్యతగా భావించి సహాయం చేసినట్లయితే ఆ కుటుంబానికి కొంత ఊరట లభిస్తుంది. వీళ్ళకు కూడా, ఈ పెద్ద వేరే వాళ్ళకు కూడా ఎలాంటి భూమి లేదు, ఆధారం లేదు. కళ్ళు గీసి కళ్ళు మీదనే అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. పాపం చితికిపోతున్నాయి కాబట్టి కొంత ఊరట లభిస్తుందనే ఉద్దేశంతో ఈరోజు అందజేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లు మరియు పంచాయతీ ఈవోలకు ఉపాధి హామీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈజీఎస్లో నిధుల కొరత లేదని, గ్రామాలలో ఉన్న నాన్ స్కిల్డ్ లేబర్స్ ఈజీఎస్ ఉపయోగించుకునే విధంగా సర్పంచ్లు మరియు ఈవోలు కృషి చేయాలని అన్నారు. ప్రతి రైతు తన పొలంలోనే పంట పండించుకున్న తర్వాత ఎండబెట్టుకోవడానికి కూడా అదేవిధంగా గోదాములు కూడా కట్టినాం. తర్వాత పశువులకు బాగలు, గొర్రెలకు బాగలు, ఇవన్నీ కూడా ఇన్ని కార్యక్రమాలు, ఇవన్నిటి మీద ప్రతి ఒక్క కార్యక్రమం తీసుకున్నాము. దీని గురించి పూర్తి స్థాయిలో మరి ఏపీడీ గారు డీటెయిల్ గా, అంటే మనము డీటెయిల్ గా డెప్త్ గా చెప్పినప్పుడు మాత్రమే ఏపీడీ గారు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుతున్నాం.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ డిఎస్ బాలునాయక్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులంతా ప్రభుత్వ సూచనల మేరకు నియంత్రిత పంటల సాగు చేయాలని, దీనివల్ల రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర వస్తుందని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ కమల, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీరు అందరు దరఖాస్తు పెట్టుకోండి. ఎవరెవరో అన్నీ ఉన్నాయంటే అక్కడ స్థలం ఉండాలి, కట్టుకోవడానికి ముందుకు రావాలి, ఉత్సాహం ఉండాలి. అటువంటి ఉంటాయి, అందరు కూడా తీసుకుంటారు. ఎక్కువ దరఖాస్తులు వస్తాయి, ఏదైనా లాటరీ విధానం ఏదో పెడతాం, లేదా జిల్లా లెవెల్ ఎక్కడైనా మిగిలిపోతే మనకు అలాట్ చేయమని కూడా అడిగేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడున్న సమాచారం. దయచేసి రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాం. ఇక నియంత్రిత పంటల సాగు అంటే జనరల్గా మనకి అలవాటు ఉంటుంది. అందరం కూడా ఒక గత సంవత్సరం ఒక పంటకు బాగా రేటు ఉందంటే అందరం అదే పంట వేసుకోండి. మరొకటిగా ఆ పంటకు అవసరానికంటే ఎక్కువ బండి, డిమాండ్ సప్లైకి మధ్యన తేడా వచ్చి పడిపోయే అవకాశం ఉంది. ఈ పద్ధతి తీసుకొచ్చారు. ఉదాహరణకు ఇప్పుడు పోయిన వేసవికి మనకు ప్రమాణమైన నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చి పంట మనందరం కూడా సంతోషంగా వరి పంట వేసుకున్నాం, మొక్కజొన్నలు వేసుకున్నాం. ఆ విధంగా వరి ధాన్యం ఇప్పటి ముప్పటిగా చరిత్రలో ఎప్పుడు లేనంతగా ఇప్పుడే మీ ముందు చదివినిపించింది. బయట అమ్ముకున్న సన్నధాన్యం కావచ్చు, ఇతర ధాన్యం కావచ్చు, పోను సుమారు ఒక డోర్నకల్ మండలంలోనే 50,000 క్వింటాలు పట్టింది. డోర్నకల్ అంటే ఈ లెక్కన నియోజకవర్గాలు 6 మండలాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కరీంనగర్ అసెంబ్లీ యోజన కాంగ్రెస్ నాయకుల నిరసన, పెట్రోల్ ధరలు పెంచి పేదలపై భారం మోపడం సరికాదని హితవు. సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, భారత్ చైనా ఘర్షణపై కేంద్రం వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్. జగిత్యాల జిల్లాలో మండల స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఉపాధి హామీకి అనుసంధానంతో చేయబోయే పనులపై అవగాహన. అధికారులతో ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సమావేశం, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు. పాల్వంచ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్ఓ. సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలి, అధికారులకు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ ఆలీ ఆదేశాలు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.